హలో. హలో, ఎవరు? గోపి గారండి. అవునండి. మన యూట్యూబ్లో చూస్తూ ఉన్నాము. ఉమ్. ఇవాళ బైబిల్ గురించి ఏంటండి మీరు అట్లా మాట్లాడుతున్నారు? అంటే ఏం మాట్లాడారండి? మేరీ గురించి, యేసుక్రీస్తు గురించి మేరీ బూతులు తిడుతున్నారు. మేరీని తిట్టానా? ఆ, ఏమని? అదే లంజవంశంలో పుట్టింది లంజ అన్నట్టుగా. అవునండి, అవునండి. అంటే బైబిల్లో నేను చదివానండి. ఉమ్, ఆ, చదివితే నాకు అర్థమైంది ఏంటంటే మేరీ ఒక వ్యభిచారిణి అని అర్థమైంది. ఉహుం. అవును, వ్యభిచారని చెప్పండి, అట్లా బూతులు తిడితే బాగుంటుందా? బాగుంటుందా అంటే మన దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు కదా, మన దేశానికి సంబంధించిన వాళ్ళు కాదు, అసలు మన దేశానికి సంబంధించిన మతము కాదు, అది మన రాజ్యాంగంలోనే చెప్పారు. ఇతర అదేలే, మతం అనేది ఆ మతాన్ని తీసుకొచ్చి హిందువులకు వచ్చి ప్రచారం చేసి హిందువులు మతం మార్చడం కరెక్ట్ కాదు కదా, అందుకని తిడుతున్నాను కడుపు మండి. హిందువులు ఏం మతం మార్చలేదు, బలవంతంగా ఏం చేయలేదనండి. ఎందుకు చేయరండి? మీరు ఎట్లా వెళ్ళారండి? మీరు చెప్పండి మీ మటుకు, వేరే వాళ్ళ సంగతి తీసి పక్కన పెడతాం. మీరు ఎలా వెళ్ళారు ఆ మతంలోకి? నేను పుట్టుకుని ఉండేనండి. మీ నాన్నగారు ఎలా వెళ్ళారు? అసలు ఎందుకు వెళ్ళారు ఆ మతంలోకి మీరు? నేను పుట్టుకుని ఉండే బై బర్త్తోనే వచ్చింది. ఓకే సార్, నేను కాదనలేదు. మీ నాన్నగారు అసలు ఎందుకు వెళ్ళారు ఆ మతంలోకి? హిందూ ధర్మం ఎంతో పర్ఫెక్ట్ గా హిందూ ధర్మం ఉంది. ఆ హిందూ ధర్మాన్ని వదిలిపెట్టి మీరు ఆ మతంలోకి ఎందుకు వెళ్ళారు? ఇంకా దాని గురించి మాకు తెలియదండి. అదే తెలుసుకోండి సార్. ఇప్పుడు ఈ మనిషి ఎలా తయారయ్యాడంటే ఈరోజు స్వార్థపూరితంగా మనిషి తయారైపోయాడు. దేవుడు మన కోరుకునే అన్ని ఇస్తాడు, అన్ని చేస్తాడు, రోగం తగ్గిస్తాడు, రోస్ట్ తగ్గిస్తాడు, డబ్బులు ఇస్తాడు, ఇవన్నీ ఇట్లా అనుకొని మతం మారుతున్నారు జనాలు. చెప్పటం అట్లా కూడా పాస్టర్లో అదే చెప్తున్నారు, యేసుని నమ్ముకుని డబ్బులు వస్తాయి, రోగాలు పోతాయి అని చెప్తున్నారు. ఉచితంగా వస్తుండేసరికి అది నిజమే అనుకుని అందరూ మారుతున్నారు. ఉచితంగా ఎందుకు అసలు ఈ దేవుడు అనేవాడు మనకి రోగాలు ఎందుకు తగ్గిస్తాడండి? మనం టాబ్లెట్ కనుక్కుంది ఎందుకు? రోగం తగ్గించుకోవడానికేగా. అట్లని కాదులే, కానీ విశ్వాసం ఉంటే తగ్గించేమో కానీ. ఎట్లా తగ్గుద్దండి విశ్వాసం ఉంటే? క్యాన్సర్ ఉంది, నాకు విశ్వాసం ఉండే అని తగ్గితే క్యాన్సర్ మందు తీసుకొని తగ్గుద్దా? ఎయిడ్స్ ఉంది. మెడిసిన్ కూడా వేసుకోవాలి. అదేనండి చెప్తుంది. నేను చెప్పేది ఏంటంటే మన విశ్వాసం మనకు తగ్గించినప్పుడు దేవుడు ఎందుకండి దానికి? దేవుడికి ఏం పని? ప్రతి మనిషికి దేవుడితో పనేనండి. సార్ నేను ఒక మాట చెప్తానంటారా? నేను దేవుడి పేరు ఎత్తకుండా ఒక సంవత్సరం బతుకుతాను సార్. బ్రతకలేవండి. ఎందుకు బ్రతకలేవు. మన బ్లడ్ లోనే దైవం అనేది ఉంది సార్. నాస్తికులు ఉన్నారండి, తెలుసా మీరు? నాస్తికులు అంటే దేవుని నమ్మని వాళ్ళు చాలా మంది ఉన్నారు భారతదేశంలో కానీ ప్రపంచాల్లో కానీ. మరి వాళ్ళందరూ శుభ్రంగా బతుకుతున్నారు. పుట్టిన కానీ వాడు దేవుడు లేడని నమ్ముతున్నారు, వాళ్ళ పిల్లలు నమ్ముతున్నారు, వాళ్ళు నమ్ముతున్నారు. మరి దేవుడు లేడని చక్కగా బతుకుతున్నప్పుడు వాడు ఏ రోగాలు వస్తున్నాయి మనకు అదే రోగాలు వస్తాయి, వాడికి ఏ కష్టాలు వస్తున్నాయి మనకు అదే కష్టాలు వస్తున్నాయి. మనకి వాడికి తేడా ఏంటండి? మరి మీరు యేసుని నమ్ముకున్నారు, వాడు నమ్ముకోలేదు, వాడికి కష్టాలు వస్తున్నాయి మీకు కష్టాలు వస్తున్నాయి, వాడికి అప్పులు అవుతున్నాయి మీకు అప్పులు అవుతున్నాయి. మరి మీరు నమ్ముకొని ఉపయోగం, వాడు నమ్ముకొని ఉపయోగం చెప్పండి. ఇవన్నీ మానవ జీవితానికి సహజమేనండి. మరి దేవుడితో నేను అందుకే అంటున్నాను సరే, మనకు దేవుడితో పని ఏముందండి? దేవునితో నమ్ముకుంటే పోతాయి, తగ్గుతాయి, ఇవన్నీ కుదరదు. మరి ఎందుకు నమ్ముకొని లాభం ఏంటి మనకి? ఇది లాభం ఏంటంటే ఆత్మకు సంబంధించిన విషయాలు. మనం చనిపోయిన తర్వాత ఉన్న జీవితం ఎవరు చూశారండి? ఎవరు చూశారు? మనం చనిపోయిన తర్వాత వేరే లోకం ఉందని ఎవరు చూశారండి? గ్రంథమే చెప్తుంది కదా. మా తాతయ్య కూడా చెప్పాడు సార్. మా తాతయ్యని నమ్ముకుంటే డైరెక్ట్ స్వర్గానికే తీసుకెళ్తా అన్నాడు చచ్చిపోయిన తర్వాత. మా తాతయ్య కూడా పుస్తకం రాశాడు. అట్లా నమ్ముదామా సార్? ఇవన్నీ సార్ నేను మాట చెప్పనా, ఇవన్నీ కూడా కేవలం కల్పించి రాసుకున్న పుస్తకాలు. ఇవన్నీ కూడా ఈ బైబిల్ అనేది నిజంగా యేసు దేవుడు అయితే వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ చెల్లెలు, తమ్ముళ్ళే యేసు దేవుడు అని చెప్పి నమ్మేవాళ్ళు. అసలు వాళ్ళే నమ్మలేదు, యూదులు కూడా నమ్మలేదు ఆఖరికి. దేవుడని నమ్మకపోతే క్రైస్తవం ఎట్లా ప్రబలిద్దండి? ఏ దేశం సార్? వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నే నమ్మలేదండి. క్రైస్తవులు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న, యూదులే నమ్మలేదు. వాళ్ళ దేశంలో ఉన్న యూదులే నమ్మలేదు. నమ్మకపోతే కానాను ఇందులో నీళ్ళని ద్రాక్షరసంగా చేయమని ఎట్లా చెప్పిందండి తల్లి?
సార్ షిరిడి సాయిబాబా కూడా చాలా మహిమలు చేశాడు సార్, తెలుసా మీకు ఆయన? దానికే మాట్లాడాను. వాళ్ళ అమ్మతో అంటాడు కదా, అమ్మ నాతో నీకేం పని అంటాడు. చూడండి అక్కడ అదే వాక్యం ఉంటుంది. మీరు కానాను విందులో ఆయన చేసే ఫస్ట్ సూచక్రియలో అమ్మ నాతో నీకేం పని అంటాడు. 4 సువార్తల్లో కూడా ఆయన చేసిన అద్భుతాలు అవన్నీ మస్తుగా ఉన్నాయి. ఇంకా ఎవరు చేయించారు అవన్నీ? చేయించిన వారు ఎవరండి? చేయించిన వాడు ఉన్నాడు. ఎవరు? కాదు సార్, ఇప్పుడు చేయించిన వాడు గొప్ప, చేసిన వాడు గొప్ప మీ దృష్టిలో? ఇప్పుడు కాదు సార్, అడిగిందని చెప్పండి సార్ సూటిగా. చేయించిన వాడు గొప్ప, చేసిన వాడు గొప్ప, ఇది చెప్పండి నాకు. చేయించిన వాడే గొప్ప అండి. మరి అదే యేసుక్రీస్తు చేసిన మహిమలన్నీ కూడా ఆయన తండ్రి ద్వారా చేశాడు తప్ప ఈయన సొంతగా నేనేమీ చేయలేను, నా వల్ల ఏది కాదని కూడా డైరెక్ట్ చెప్పేసి నా చేయించిన వారు చేయించిన వాడంతా కూడా యెహోవా తండ్రి అని చెప్తారు. మరి ఆయన బైబిల్ ప్రకారం ఆయన దేవుడు అవుతాడు, కానీ చేయించిన వాడు ఈయనట్లు దేవుడు అవుతాడు? ఈయన దేవుడు కాదు, దేవుని కుమారుడులే గాని. మరి దేవుడు కుమారుడు అంటే దేవుడికి ఉండాలి లక్షణాలు కూడా కుమారుడికి ఉండాలండి. ఇప్పుడు డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలంటే డాక్టర్ చదవాలి, అలానే దేవుడు కుమారుడు దేవుడు అవ్వాలంటే దేవుడు ఉండాలి. దేవుడు అంటే ఎవరు? చంపువాడు, బ్రతికించేవాడు, స్వస్థపరచుడు, గాయపరచుడు స్పష్టంగా బైబిలే చెప్పింది. మరి ఈయన ఎవరిని గాయపరచలేదు, ఈయన ఎవరిని మర్డర్ చేయలేదు యేసు. మరి దేవుడు ఎట్లయితాడు ఆయన? ఆయన దేవుడని కాదులే కానీ దేవుని కుమారుడు. మరి దేవుడు కుమారుడు దేవుడు కాదండి. దేవుడు కాదులే, అది కాదు కానీ టాపిక్ అట్లా తిట్టుకోవటం బాగోదని మేము మాట్లాడుతున్నాం. లేదు సార్, అదంతా కూడా బైబిల్ అనేది ఒక వ్యభిచార పుస్తకం సార్. యేసు వంశావళిలో ఒక పతివ్రతం చూపించండి మీరు. యేసు వంశావళిలో ఈ మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసు వంశావళి ఉంటుంది 16 వచనాల దాకా. అట్లాగా సార్, రకరకాల మనస్తత్వాలు కాదు సార్. దేవుడు పరిశుద్ధుడైనప్పుడు అదే వంశంలో పుట్టిన ఆయన పరిశుద్ధుడు అవ్వాలి కదా. నన్ను క్లారిటీగా మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు సార్, సుబ్బారావు అని ఒకడు ఉన్నాడు సార్. వాడు మంచోడు పరిశుద్ధుడు కావాలంటే వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాతలు అంతా కూడా పరిశుద్ధులు అయి ఉండాలి, అంటే పవిత్రంగా ఉండాలి. వాళ్ళ తాత వాళ్ళ అమ్మ వాళ్ళ బామ్మ ఒక 10 మంది తిరిగి, వాళ్ళ అమ్మ ఒక 20 మంది తిరిగి, వాళ్ళ ముత్తాతమ్మ ఒక 100 మంది తిరిగింది అనుకోండి, వీడు పరిశుద్ధుడు ఎలా అవుతాడు అదే వంశంలో పుట్టినోడు? ఆ విధంగా భూమి మీద ఎవరు ఉన్నారండి పరిశుద్ధులు చెప్పండి? నేనున్నాను సార్. మా అమ్మ, మా నాన్న, మా తాత ముత్తాతలంతా కూడా పరిశుద్ధులే. మీ అమ్మ, మీ నాన్న, మీ వాళ్ళంతా కాదా? కాదు సార్. ఇప్పుడు కాదు సార్, పవిత్రత అంటే వాళ్ళు ఎటువంటి తప్పులు చేయలేదు. తప్పులు చేయకుండా ఎందుకుంటారండి? మనసులో అనుకుంటేనే తప్పు చేసినట్టు. తప్పు అంటే నేను చెప్తుంది అది కాదు సార్, వ్యభిచారం. వ్యభిచారం అన్నా మనసులో తలంపు వచ్చినా కానీ తప్పే మరి లెక్క అది. సార్ నేను ఒక మాట క్లియర్ గా మీకు చెప్తాను, అర్థం కావట్లేదు మీకు. ఏం చదువుకున్నారో, యేసు వంశావళి 4 కూడా వ్యభిచారులు. వాళ్ళు వేరే మగవాళ్ళతో సెక్స్ చేశారు. మనిషి పుట్టుకలోనే పాపం చేశాడండి. సార్ వినండి, ఇప్పుడు మీరు అన్నారు ఏమండి మీరు మంచోళ్ళ అని. అవును, మా అమ్మ పతివ్రత, మా బామ్మ పతివ్రత, మా బామ్మ వాళ్ళ అమ్మ పతివ్రత, వాళ్ళందరూ పతివ్రతలు నేను చెప్పుకుంటా గర్వంగా. మరి ఇప్పుడు నేను చెప్పుకున్నట్టు ఏసు చెప్పుకోగలరా సార్? మీరు ఆలోచించండి. మనం సర్టిఫికెట్ ఇవ్వడం కాదండి, మనం సృజించినది వాళ్ళు మనకు సర్టిఫికెట్. మనం ఎట్టిస్తాము సార్? మీరు ఒక మాట చెప్పండి సార్. యేసు వంశావళిలో పతివ్రతలు ఎవరు? రాహాబు. సార్ వినండి, రాహాబు, బెస్తిబా, తామర, రూతు. ఓకేనా? వీళ్ళంతా మత్తయి సువార్తలో కాదు సార్, ఒకసారి వినండి సార్ నా మాట. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసు వంశావళి ఉంటుంది. అయితే యేసు వంశావళిలో 5 స్త్రీల పేర్లు మాత్రమే రాశారు. రాహాబు, బెస్తిబా, తామర, రూతు, వీళ్ళు 4. 5వ పేరు మేరీ. నేను అడుగుతుంది ఒకటే సార్, యేసు పరిశుద్ధుడైతే మరి అదే వంశంలో పుట్టినప్పుడు వీళ్ళందరూ వ్యభిచారులే కదా. ఈయన వ్యభిచార వంశంలో పుట్టాడు కదా, వ్యభిచార వంశంలో పుట్టాడు, వ్యభిచార కొడుకు అవుతాడు కదా, పరిశుద్ధుడు ఎలా అవుతాడు? అది నా పాయింట్. నేను అనేది ఏంటంటే వీళ్ళందరూ వ్యభిచారం వల్ల పుట్టాడు, ఆయన వ్యభిచారం వల్ల పుట్టలేదు, అందుకు పరిశుద్ధత వచ్చింది ఆయనకి. ఎలా వస్తుందండి? వ్యభిచార వంశంలో పుట్టినాడు, వ్యభిచార పుత్రుడు ఏదైనా పరిశుద్ధుడు ఎలా అవుతాడు? ఏ లెక్కన అవుతాడు? ఆయన వ్యభిచరింపబడటం వల్ల జన్మించలేదు, ఆయన పరిశుద్ధాత్మ వల్ల కలిగాడు. సార్ ఇప్పుడు మీరు వ్యభిచరించారు, నేను వ్యభిచరించింది మేరీ అంటాను, దానికి సాక్ష్యం చెప్తాను సార్. భార్యాభర్తల కలయిక వల్ల పుట్టలేదు కదా అతను. అంటే భార్యాభర్తల కలయిక అపవిత్రమా? మరి అపవిత్రమే కదా, పాపం. మరి దేవుడు గర్భఫలం ఎందుకు ఇచ్చాడండి? అన్నిట్లో కల్లా వివాహం ఘనమైందనే మాట ఎందుకు మాట్లాడాడు? ఘనమైనది ఎందుకంటే సక్రమైన పద్ధతిలో ఉంటారు, వేరే వాళ్ళతో. ఇప్పుడు మీరు తల్లిదండ్రుల పుట్టుక తప్పు, తల్లిదండ్రులు సెక్స్ చేసుకొని పిల్లలు పుడితే తప్పు అన్నారు, సరే బాగానే ఉంది.
దేవుడు గర్భఫలాన్ని అబ్రహాంకి సారాకి దేవుడు గర్భఫలాన్ని ఇస్తాడు, అవునా? మరి అది తప్పైతే ఆయన గర్భఫలం ఎందుకు ఇస్తాడు? అది కాకుండా వివాహం అన్నింటిలో కల్లా ఘనమైనది. ఇప్పుడు దేవుడు తప్పు చేయడు కదా. ఒకసారి వినండి, ఆదిలోనే తప్పు చేశారు, అయిపోయింది. ఆ తప్పు ఆ విధంగానే వచ్చింది, అందరూ పాపులే. హలో, నా మాట మీకు అర్థం కావట్లేదండి. మీరు ఏమన్నారంటే భూమి మీద ఉన్న వాళ్ళు ఎవరు పరిశుద్ధులు కాదండి, ఒక యేసుక్రీస్తు తప్పితే. ఆ మాటకు కూడా మీకు తెలియట్లేదండి, ఎవరు పరిశుద్ధులు ఉన్నారు? నేను అడుగుతుంది మీకు అర్థం కావట్లేదు సార్. మనుషులు పరిశుద్ధులు, మనుషులు వీళ్ళందరూ వచ్చారు అని మీరు అంటున్నారు. ఇప్పుడు మీ అమ్మ మీ నాన్నగారు ఉన్నారు సార్, వాళ్ళు చెడిపోయిన వాళ్ళ మంచోళ్ళ? దేవుని దృష్టిలో అందరూ చెడిపోయిన వాళ్ళే. మరి చెడిపోయిన వాళ్ళు అయితే మనతో దేవుడు పరిహరించాలి, చెడిపోయిన వాళ్ళతోటి. చెడిపోయిన వాళ్ళని రక్షించడం కోసమే వచ్చాడు. ఇప్పుడు మీ అమ్మ మీ నాన్న కూడా చెడిపోయినారా సార్? మరి చెడిపోయినట్టే లెక్క. ఇక్కడ కాదు, ఆదాంలోనే చెడిపోయారు, మొత్తం అయిపోయింది. కానీ మా అమ్మ మా నాన్న పరిశుద్ధులు సార్, మంచోళ్ళు. సరే, నువ్వు అనుకో. మరి నీకు దేవుడు కూడా అవసరం లేదు. సార్ ఇప్పుడు మన దౌర్భాగ్యం ఏంటంటే మన తల్లిదండ్రులు కూడా చెడిపోయారు అనుకోవడం మన దౌర్భాగ్యం సార్, అంతకంటే నీచమైన జన్మం ఇంకోట్లేదు. దేవుని దృష్టిలో అన్న, మనం వ్యక్తిగతంగా కాదు, దేవుని దృష్టిలో మనందరం చెడిపోయిన వాళ్ళమే. ఎట్లా? మనకెందుకు దేవుడు అవసరం? మరి కాదండి, మనం ఎట్లా చెడిపోయిన, ఏ లెక్కన చెడిపోయిన వాళ్ళం అండి? మరి ఏ విధంగా వచ్చింది మనకు మరణం? కాదు సార్, ఇప్పుడు మీ అమ్మ మీ నాన్నగారు ఉన్నారు సార్, వాళ్ళు చెడిపోయినారు అన్నారు, ఎలా చెడిపోయారు చెప్పండి, నేను కూడా తెలుసుకుంటా. పాపం వల్ల వచ్చింది మరణం. ప్రతి ఒక్కరికి మరణం ఉందంటే అందరూ చెడిపోయినట్టే లెక్క. ఏ పాపం అండి? ఏ పాపం అంటే అదే పాపం అన్నారు కదా. ఇప్పుడు మీ అమ్మ మీ నాన్నగారు చెడిపోయారు అన్నారు, ఎలా చెడిపోయారు ఏంటి చెప్పండి, నేను కూడా డీటెయిల్స్ తెలుసుకుంటాను. ఆదిలోనే చెడిపోయామండి. ఎలా? ఆది ప్రారంభంలోనే దేవుని మాట వినకుండా ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశారు, అక్కడే చెడిపోయాము. ఇంకా మనమందరం పరిశుద్ధంగా. ఎవరు అతిక్రమించారు దేవుడి మాట? అవ్వ ఆదాము అతిక్రమించారా? మరి అతిక్రమించారు. బైబిల్లో ఒక మాట ఉంది కదా సార్, ఎవరు చేసిన పాపం వాళ్ళకే క్షమించని యెహోవా దేవుడు చెప్పాడు. ఆ లెక్కన మరి అవ్వాదం చేసిన పాపం అవ్వాదంకు ఉండాలి కానీ జనాలందరికి ఎందుకు వస్తుంది? ఆ జీన్స్ అన్ని మనలో ఉన్నాయి కదండి సార్. మీరు అనే మాట బైబిల్లో ఉందా అండి? బైబిల్ ప్రకారమేనండి మాట్లాడుతుంది. మరి జీన్స్ అనే మాట బైబిల్లో ఉందా? ఇప్పుడు దేవుడు పరిశుద్ధంగా ఉంచడం కోసం వాళ్ళని తయారు చేశాడు, ఈ శరీర క్రియలతో సంబంధం లేదు. మరి అవయవాలు ఎందుకు పెట్టాడండి? ఆకలి ఎందుకు పెట్టాడు? అవయవాలు ఎందుకు పెట్టాడు? మరి ఆజ్ఞ అతిక్రమించి అతి తెలివితో చేసుకుంది మనిషి, సాతాను మాట విని. మనం భూమి మీదకి రావాల్సి వచ్చింది, లేకపోతే ఇక్కడ ఉండాల్సిన వాళ్ళం కాదు మనం. సర్లేండి సార్, నేను మళ్ళీ మాట్లాడతాను. సరే.